పాపం నుండి విమోచింపబట్ట. లోకంలో జీవించేటువంటి వ్యక్తులు పాపము చేత ఏలుబడి చేయబడుతూ ఉన్నారు. అంటే అర్థమైందంటే ఒక వ్యక్తి దురలవాట్లకు బానిసై తాను ఆ అలవాట్ల నుండి దూరపరచుకోలేక దాని యొక్క బానిసత్వాన్ని అనుసరించి బతకటే పాపం యొక్క ఏలుబడి. ఇది ఏ పాపమైనా సరే ఆ వ్యక్తి యొక్క జీవితము ఆ పాపముకు లోనై దానికి బానిసై ఉంటాడు. దానివల్ల ఆ వ్యక్తి శరీర సంబంధమైనటువంటి అనారోగ్యం పాలవుతాడు. అలాగే ఆత్మ సంబంధంగా దేవుని దృష్టిలో ఉగ్రత పాలవుతాడనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారే. పాపం చేసిన వారందరి జీవితాల మీద దేవుడు తన ఉగ్రతను కనపరుస్తూ ఉన్నాడు. అందువల్ల ఒక వ్యక్తి పాపం నుండి విడుదల పొందటం ఎలా అనే విషయాన్ని తెలుసుకోగలిగితేనే వారి జీవితం బాగుంటుంది. వారు సౌఖ్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో మిగిలిన కాలాన్ని ఆనందిస్తారు. ఒకవేళ ఈ స్థితి గురించి ఎవరైనా అర్థం చేసుకోలేకపోతే వారు తమ పాపముల చేత వారి యొక్క బానిసత్వం చేత చనిపోతారు. వారి యొక్క ముగింపు ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే పాపము వల్ల వచ్చిన నష్టము తీవ్రమైంది. దేవుడు తన యొక్క ఉగ్రతను అంత భయంకరంగా చూపిస్తాడు. కాబట్టి ఈ లోకంలో పాపానికి శిక్ష ఉంటుంది. అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఒక మనిషి యొక్క ఆత్మకు శిక్ష ఉండబోతుంది. అది ఏ నరకం. అందువల్ల ఒక వ్యక్తి పాపం నుండి విడుదల పొందటం ఎలా అనే విషయాన్ని గుర్తించటం ఆలోచించగలిగితేనే జీవితం బాగుంటుంది. ఈ క్రమంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదువుకుందాం. పేతురు తను రాస్తున్నటువంటి శ్రోతలకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు కదా. పేతురు రాస్తున్నటువంటి గ్రహీతలకు ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఏంటి ఆ విషయం అంటే, క్రీస్తునందు విమోచన పథకాన్ని గురించినటువంటి స్పష్టమైన అవగాహన వారికి ఉంది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ అవగాహన లేకపోవటం వల్లే వారు సరిగ్గా యేసు ప్రభుని గుర్తించలేకపోతున్నారు, దేవుని గుర్తించలేకపోతున్నారు. కాబట్టి విమోచన పథకం గురించినటువంటి స్పష్టమైన అవగాహన కలిగినటువంటి ఆ శ్రోతలు పేతురు చెప్పేటువంటి విషయాలను అంగీకరిస్తారు. ఎందుకంటే అవి వాళ్ళు ఎరుగున్న విషయాలు కాబట్టి. ఈరోజు మనం కూడా పేతురు ఏం చెబుతున్నారో ఆ విషయాలను ఆ రోజు వారు ఎలా అంగీకరించారో మనం కూడా వాటిని అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే, పితృపారంపర్యమైన మీ పెద్ద ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా. ఇక్కడ మొదటిగా మీకు ఈ స్క్రీన్ మీద అవుపడుతున్న రీతిగా మానవుడు పాపం నుండి విమోచింపబడతాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు. దీంట్లో మొదటి ప్రశ్న ఏంటంటే, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడుదల ఎట్లు? ఒక వ్యక్తి యూదుడు, అన్యుడు, ఇద్దరు జాతులు మాత్రమే ఈ లోకంలో ఉన్నాయి. లేక ఇశ్రాయేలు, అన్యుడు. అయితే ఇశ్రాయేల్కి వాళ్ళ యొక్క పరిధిలో వారికి ఆచారాలు ఉన్నాయి. అవి వారి మత సంబంధమైనటువంటి ఆచారాలు.
అన్యులకి మత్సమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. అయితే జీవితానికి సంబంధించినటువంటి విధానం కూడా వారి యొక్క జీవితం మీద ప్రభావం చూపుద్ది. కాబట్టి ఇక్కడ 3 విషయాలను ప్రస్తావన జరిగింది. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటే ఏంటంటే, మొదటిది అన్యులకు సంబంధించి. యూదులు కూడా దేవుణ్ణి సరైన రీతిగా విశ్వసించక ధనాన్ని, లోక కోరికలని, లోకసమైనటువంటి జీవితాన్ని ప్రేమించినట్టయితే అది కూడా విగ్రహ సంబంధమైనటువంటి ఆచారం కిందే వస్తుంది. మొదటి విషయం ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ఆచారం, అది వ్యర్థ ప్రవర్తన. దానివల్ల ఒక వ్యక్తి విమోచన పథకంలోకి చేర్చబడ్డాడు. కాబట్టి మొదటిగా ఒక వ్యక్తి విగ్రహం నుండి దూరపరచబడాలి. విగ్రహం ఒట్టిదనియు, దేవుడు అదృశ్యుడు, పరలోకముందననియు, ఆయన ఒక్కడు మాత్రమే దేవుడనియు స్పష్టమైన అవగాహనతో ఒక వ్యక్తి విశ్వసించగలగాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దశలో రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, దశలో ఉన్నటువంటి సంఘ సభ్యులు దేవుణ్ణి విశ్వసించేటువంటి క్రమంలో వారు ఎలాంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో దేవుణ్ణి విశ్వసించారో మనం అర్థం చేసుకోవాల్సిన వారు. 1వ అధ్యాయము 9-10 వచనం చదివితే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, మీ యొద్ద మా కిట్టి ప్రవేశం కలుగును, అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహమును విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతునకు దేవునికి దాసులొకటుకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతను మనం తప్పించున్న ఆయన కుమారుడిని యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు అలాగ దేవుని వైపు తిరుగుతారు, ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. దశలోనిలో ఉన్నటువంటి సంఘ సభ్యుల యొక్క స్థితి ఏంటంటే, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతులకు దేవుడికి దాసులొకటుకు. ఇది జీవితం. కాబట్టి ఒక లోకంలో మొదటిగా ఒక వ్యక్తి పాపం నుండి విమోచింపేటువంటి క్రమంలో పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. దాంట్లో మొదటి విషయం ఏంటంటే విగ్రహారాధన. ఇక్కడ విగ్రహాలను విడిచిపెట్టి జీవం గలవాడను సత్యవంతుడైనటువంటి దేవునికి దాసులు అవడానికి ఇష్టపడేటువంటి వైఖరి మనలో ఉండాలి. ఒకప్పుడు మనము విగ్రహమే దేవుడని నమ్మాం, విగ్రహమే మనం రక్షిస్తుంది నమ్మాం, విగ్రహమే మనం పోషిస్తుంది నమ్మాం. ఇక్కడ విగ్రహము మన జీవితాలకు తోడై ఉండి అన్ని చేస్తుందని నమ్ముతూ మనుషులు విగ్రహం మీద ఆ విగ్రహాన్ని బట్టి భయమును భక్తిని పెంచుకుంటూ వచ్చారు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే విగ్రహం పుట్టిది, అది ఒక రాయి మాత్రమే. మరి పరలోకంలో ఉన్నటువంటి ఒక దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన జీవం గలవాడు, ఆయన మన జీవితాల పట్ల సత్యాన్ని అనుగ్రహించేవాడు, ఆయన మాత్రమే మనకు జీవాన్ని అనుగ్రహించేవాడు. ఈ విషయాన్ని సువార్త ద్వారా ఎప్పుడైతే మనం గుర్తించామో అప్పుడు విగ్రహాన్ని విడిచిపెట్టేటువంటి వైఖరి మనలో వస్తుంది. అందువల్ల ఒక వ్యక్తి లోకంలో నుండి క్రీస్తులోనికి వచ్చినట్లుగా తన యొక్క వైఖరిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన వారే ఉన్నారు. ఆ వైఖరిలో మార్పులు చేసుకోవడానికి ముందుగా పాపం యొక్క తీవ్రతను తను గుర్తించవలసిన వాడే ఉన్నాడు. పాపం ఎంత తీవ్రమైందో తను గుర్తిస్తేనే, దానివల్ల వచ్చే నష్టం ఏందో తను గుర్తిస్తేనే దేవుడి రాజ్యంలో నీతి యొక్క గొప్పతనాన్ని తను ఆనందించగలడు. పాపం యొక్క తీవ్రత తను గుర్తించకుండా ఒకవేళ నీటిలో మునిగి లేచిన వాడైతే అది ఎంతో కాలం పనిచేయటం,
కొంతకాలంలోనే అతను మళ్ళీ లోకంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ అతని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే నాకంతా తెలుస్తున్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మనుషుల యొక్క జీవితాల్లో పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టాలి. దాంట్లో మొదటిది విగ్రహాలను విడిచిపెట్టడం, విగ్రహ సంబంధించినటువంటి ఆచారాలు విడిచిపెట్టడం, అలాగే జ్యోతిష్యం, వాస్తు, పిల్లల విషయంలో మంచి చెడుల గురించినటువంటి కాలాన్ని నిర్ణయించడం, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టాలి. అది మొట్టమొదటి ఆలోచన. రెండోది ఏంటంటే ఒక వ్యక్తి దేవుని వల్ల కలుగు జీవనంలో నుండి వేరుపరచబడే జీవన విధానం నుండి తను మార్పు చేసుకోవాల్సిన వాడే ఉన్నాడు. ఏంటి దేవుని వల్ల కలుగు జీవనంలో నుండి మార్పు చేసుకోవాల్సిందంటే మనం ఇక్కడ ఆలోచిస్తే చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, కాబట్టి అంజలు నడుచుకున్నట్లు మీరు మేట నడుచుకునవలని ప్రభునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఇది మనుషుల యొక్క జీవన విధానం. లోకంలో ఒక వ్యక్తి జీవన విధానము ఎలా ఉంటుందంటే ఇలాగుంటుంది. వారు భౌతికంగా చూడటానికి ఎంతో సౌఖ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టుగా, ఆనందకరమైనటువంటి స్థితిని వాళ్ళు కలిగి ఉన్నట్లుగా, వారు సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లినట్లుగా పైకి అవపడతారు. కానీ దేవుడు వారి యొక్క పై రూపాన్ని బట్టి ఆనందించడు. వారి యొక్క అందము, వారి యొక్క సౌఖ్యమైన జీవితము, వారి యొక్క ధనము, భోగము, సౌఖ్యమైనటువంటి జీవన విధానాలు అన్నిటినీ కూడా దాన్ని బట్టి దేవుడు ఆనందించడు. దేవుడికి హృదయము, మనసు కావాలి. మనుషులు ఇది గుర్తించినప్పుడే దేవుని గురించి సరిగా అర్థం చేసుకుంటారు. చాలామంది దేవుని గురించి అర్థం చేసుకోలేకపోవడం కారణం ఏంటంటే దేవుడు ఏం కోరుకుంటాడో మనుషులు ఆలోచించకపోవటం, దేవుడికి ఏది ప్రీతికరమైందో మనుషులు గుర్తించలేకపోవటం. ఇక్కడ మనుషులు గుర్తించవలసింది ఏంటంటే దేవుడికి ప్రీతికరమైందంటే హృదయం, మనసు. ఆ హృదయం, మనసు ఏ స్థానం అయితే దేవుడికి ఇస్తాడో ఆ స్థానాన్ని బట్టి తన యొక్క శరీరకి ఆధారపడి ఉంటాయి. లోకంలో ఎక్కువ భాగము తమ శరీరాలను పాడు చేసుకోవడానికి, దేవుడిచ్చినటువంటి ఆయుష్ కంటే తక్కువగా చనిపోవడానికి, అనారోగ్య పాలవడానికి, నానా రకాలుగా వారి యొక్క జీవితాన్ని త్వరగా కోల్పోవడానికి కారణం ఏంటంటే వారి యొక్క హృదయం, మనసు. వాళ్ళ హృదయంలో వారు కలిగి ఉన్నటువంటి చెడు జీవిత విధానమే దానికి కారణం. ఇక్కడ గ్రంథకర్త చాలా స్పష్టంగా చెబుతున్నాడు. హృదయము, మనసు ఒక వ్యక్తి యొక్క స్థితిని ఏ విధంగా వ్యర్థమైన నడత వైపు తీసుకెళ్తాయో, దేవుడి యొక్క స్వభావం నుండి ఎలాగ దూరపరుస్తాయో, దేవుని యొక్క జ్ఞానాన్ని లేకుండా వ్యక్తి యొక్క జీవితం ఎలా కొనసాగిద్దో ఇక్కడ గ్రంథకర్త వివరిస్తున్నాడు. వారైతే అంధకారమైన మనసు కలవారే. వారి యొక్క మనసు చీకటితో కూడింది. అనగా మంచి క్రియలు చేయడానికి ఇష్టపడేటువంటి తత్వం నుంచి కోల్పోయి చెడు క్రియలు చేయడానికే వారి యొక్క మనసు ప్రేరేపణ అవుతుంది. వారి యొక్క సహజ కోరికలు తీర్చుకునేటువంటి క్రమంలో మంచి నిర్ణయాలతో కాకుండా చెడు నిర్ణయాలతో ఆ కోరికలు తీర్చుకోవడానికి ఇష్టపడేటువంటి వైఖరి వారిలో మెరుగుపడుతుంది. ఇలాంటి మనసు గల వారు దేవుని సంతోషపెట్టలేరు.
ఇలాంటి మనసు గలవారు వారి యొక్క మనస్సాక్షి ఎప్పుడు కూడా దోషారోపణ అవుతూ ఉంది. వారు భయంగా బతుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంత మాత్రమే కాదు, వాళ్ళ హృదయము కఠినంగా ఉందని గ్రంథకర్త చెబుతున్నాడు. అంటే హృదయాలు కఠినం ఎప్పుడవుతాయి అంటే వాళ్ళ యొక్క చెడు క్రియలు వాళ్ళని బలమైనటువంటి రీతిలో ప్రభావితం చేస్తున్నప్పుడు, వారు మంచి చేయలేటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ యొక్క హృదయము చాలా కఠినమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ మంచి విషయాలను స్వీకరించేటువంటి స్థాయి అలాంటి హృదయము వారికి ఎంత మాత్రం ఉండదు. దేవుని యొక్క లేఖనాలు కానీ దేవుని యొక్క మాటలు కానీ వినడానికి వాళ్ళు ఎంత మాత్రం కూడా అంగీకరించరు. కారణం ఏంటంటే వాళ్ళు మంచిని స్వీకరించేటువంటి స్థాయికి వారు తొందరగా రాలేరు. ఎందుకంటే కఠినమైనటువంటి ఆ హృదయాలు కరగవు. వారు ఎల్లప్పుడూ కూడా అలాంటి జీవితాన్ని వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు అలా ఉంటేనే వారి యొక్క సౌఖ్యంగా ఉంటుందని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అందువల్ల ఒక మనిషి యొక్క హృదయము మనస్సు అనేటువంటి ఈ రెండుటి వల్ల మనిషి యొక్క జీవన విధానము ఆ శరీరం ముందు నడిపింపబడుతూ ఉంటుంది. ఈ శరీర క్రియలు అనేవి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి, మనసులో ఉన్నటువంటి కోరికలను బట్టి కొనసాగుతూ ఉంటుంది. మంచి భావోద్రేకంతో జీవించేటువంటి వారు శరీర క్రియలు మంచిగా ఉంటాయి. సహజ కోరిక తీర్చుకునేటప్పుడు దేవుని యొక్క నియమాన్ని బట్టి అనుసరించి జీవించేటువంటి వారు వారి యొక్క శరీర అలవాట్లు మంచిగానే ఉంటాయి, మంచిగానే ఆలోచిస్తారు. ఎవరైతే చెడ్డ భావోద్రేకాలతో బ్రతుకుతూ చెడు తమ సహజ కోరికల విషయంలో చెడుని ఆశించి ముందుకెళ్తూ ఉంటారో వారి క్రియలు చాలా భయంకరంగా ఉంటాయి. వారు దేవుణ్ణి ఎరగలేదు కనుక, దేవుడు వాళ్ళని ఎందుకు సృష్టించాడో వాళ్ళకి తెలియదు కనుక వారి యొక్క క్రియలు చాలా విపరీతమైనటువంటి జీవితానికి నాంది పలుకుతాయి. ఈరోజు మనము లోకమందు జీవిస్తున్నటువంటి యవనస్తులను కానీ చాలామంది చూస్తున్నాం. మనం రోజు వార్తల్లో చూస్తున్నాం మనుషుల యొక్క ప్రవర్తన ఎలాగా దిగజారిపోతుందో, మనుషులు ఎలాంటి వైఖరిలోకి చెడుతనంలోకి దిగజారిపోతున్నారో మనం చూసేటువంటి ఈ న్యూస్ ఛానల్ ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. కావున దీనివల్ల వచ్చేటువంటి భయంకరమైన నష్టం ఏంటంటే ఈ హృదయము మనసు కఠినం చేయబడి అంధకారంలో ఉండేటువంటి స్థితి వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే అజ్ఞానము. అజ్ఞానం అనేది దేనికి సంబంధించిందంటే దేవుని యొక్క జ్ఞానానికి సంబంధించింది. దేవుడు ఎలాంటి వాడో, ఆయన మన పట్ల ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడో, దేవుడు మానవం పుట్టించట్లో ఉద్దేశం ఏంటో, మనం సృష్టించబడినటువంటి విధానం ఎలాంటిదో తెలుసుకోలేటువంటి ఆ దుర్గతి, అలాంటి స్థితి అజ్ఞానంతో కూడి ఉంది. ఈ అజ్ఞానం వల్ల మనుషులు తమ జీవితాలని సరైనటువంటి క్రమంలో నడిపించుకోలేరు. ఒక పిచ్చివాడు ఎలా వివరిస్తాడో, దేవుని జ్ఞానం లేనివాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగనివాడు యొక్క స్వభావము అంత భయంకరంగా ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు తన స్వరూపంలో తన పోలికలు సృష్టించబడినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని అజ్ఞాన దశలో చూడటానికి ఇష్టపడటం లేదు. జ్ఞానవంతుడుగాను దేవుని గురించి సంపూర్ణంగా ఎరిగి బ్రతకాలని, తన కుమారుని యేసు ప్రభువు పట్ల దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశాన్ని బట్టి వ్యక్తులు స్పష్టమైన అవగాహనతో బ్రతకాలని దేవుడు చాలా అందమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించాడు. మనల్ని చాలా సౌఖ్యమైనటువంటి వాతావరణం మధ్య ఉంచాడు దేవుడు.
భూలోకం మాత్రమే నివాసానికి యోగ్యంగా దేవుడు నిర్ణయించాడు. అంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనకిచ్చింది కారణం ఏంటంటే, అజ్ఞానంతో కూడిన జీవితాన్ని మనం కొనసాగించడానికి కాదు. దేవుడు అన్ని కాలాల్లో ప్రజలకి జ్ఞానం ఇస్తూనే వచ్చాడు. కానీ ప్రజల యొక్క హృదయాల్లో, మనసుల్లో వారు తమ కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో, తమ భావోద్రేకాలను నియంత్రించుకునే క్రమంలో ఫెయిల్ అయ్యారు. ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఒక వ్యక్తి యవ్వన వయసుకు వచ్చిన తర్వాత తనకు తానుగా తన సహజ కోరికను సంతృప్తిపరుచుకునేటువంటి క్రమంలో దేవుని నియమాన్ని పక్కన పెట్టి లోకం అనుసరిస్తున్నటువంటి చెడు పద్ధతులను బట్టి తన యొక్క క్రియా జీవితాన్ని కొనసాగించడం వల్ల వచ్చేటువంటి ఈ నష్టము దేవుని గురించిన జ్ఞానం లేకపోవటం. దేవుని గురించిన జ్ఞానం లేనివాడు ఎలా వివరిస్తాడంటే ఒక భయంకరమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం కాడి నుంచి 32వ వచనం వరకు ఉన్న విషయాలు మనం పరిశీలిస్తే, ఒక మానవుడు ఎలా పతనమవుతాడో, పతనమైనటువంటి మానవ యొక్క జీవిత విధానంలో తను కలిగి ఉన్నటువంటి ఆ దుర ఆలోచనలను, చెడు సంస్కృతిని మనం చూసినప్పుడు అలాంటి వారు మరణము తగిన వారని గ్రంథకర్త తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు వాటిని మనకు తెలియపరుస్తాడు. అలాంటి దశలో మనుషుల యొక్క జీవన విధానం కొనసాగుతుంది. ఈరోజు మనిషి ఆ స్థాయికి వెళ్ళకూడదని దేవుడు ఆశించినప్పటికీ మనిషి దాన్ని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే దాంట్లో సుఖం ఉందని భావిస్తున్నాడు, దాంట్లో ఆనందం ఉందని భావిస్తున్నాడు. అది ఎంత మాత్రం కూడా సరైనది కాదు. ఎందుకంటే దోషారోపంతో కూడినటువంటి విధానాన్ని మనుషులు ఎక్కువగా కోరుకుంటున్నాడు. దేవుడు సౌఖ్యమైన, ఆనందమైన, సంతోషకరమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి మనుషులకి అన్ని ఏర్పాట్లు చేస్తే, మనిషి దేవునికి వేరుగా మనిషి యొక్క నిర్ణయాలు కొనసాగుతూ ఉన్నాయి. అదే జీవంలో నుండి వేరుపరచబడేటువంటి జీవిత విధానం. ఒక వ్యక్తి అజ్ఞానంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం మనుషులకి ఇస్తున్నాడో, మనుషులకి ఇవ్వాలని ఆశిస్తున్నాడో అలాంటి సౌఖ్యమైనటువంటి జీవితాన్ని నుంచి మనుషులు దూరం అవ్వటం అనేది బాధాకరమైన పరిస్థితి. దేవుడు వలన మనకి జీవము అనుగ్రహింపబడుతుంది. ఆ జీవాన్ని పొందుకోవడానికే క్రీస్తు యేసునందు మనం సృష్టింపబడుతూ ఉన్నాం. కాబట్టి నూతనమైనటువంటి ఈ జన్మ జీవం పొందుకోవడానికి మనకి ఇవ్వబడింది అనే విషయాన్ని మనం గుర్తించగలగాలి. కానీ మనుషులు దాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. కారణం ఏంటంటే లోకము అనేకమైనటువంటి విషయాలను, చెడు స్థితిని ప్రభావితంగా దేవుని కుమారుల మీద చూపిస్తూ ఉంది. ఎక్కువ భాగం మనుషులు వాటికి ప్రభావితం అవుతున్నాడు, వాటికి లోన్ అవుతున్నారు. దానివల్ల జీవమును సాధించేటువంటి క్రమం నుండి మనుషులు దూరం అవుతున్నారు. లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆ స్థితి కలిగి ఉన్నారు. ఈరోజు దేవుడి కుమారులు కూడా ఆ ప్రభావానికి లోనయ్యేటువంటి పరిస్థితి సాతాను ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడి కుమారులు ఎదుగుతూ ఉంటే సాతానికి ఓర్చుకోలేడు. ఎప్పుడు కూడా సాతాను వాళ్ళ వెంటే ఉంటాడు. ఎప్పుడు పడిపోతారా, ఎప్పుడు వీళ్ళు దిగజారిపోతారు, ఎప్పుడు వీళ్ళు పాపం చేస్తారని వాళ్ళని కనిపెట్టుకూ ఉంటాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని సందర్భాల్లో మనము పాపానికి లోనయ్యి దేవునికి దూరమైన సందర్భాల్లో మనం చూడగలము. ఒకసారి మనం పరిశీలించుకోగలగాలి. దేవుని వల్ల కలుగు జీవం నుండి వేరుపరచబడటం అనేటువంటి ఈ స్థితి అనేది చాలా తక్కువ స్థాయి కలిగినటువంటి జీవిత విధానం. దేవుడు ఆశించిన జీవిత విధానం కాదు ఇది. ఎందుకంటే మనుషులను దేవుడు ఏం కోరుకొని సృష్టించాడంటే తనకు కుమారులుగా ఉండటానికి సృష్టించాడు. యోగ్యమైనటువంటి, నాణ్యమైనటువంటి యేసుప్రభు లాంటి కుమారులుగా తనను చూడాలనుకుంటున్నాడు మనందరినీ. అయితే మనము జీవం నుండి వేరుపరచబడటానికి ఇష్టపడేటువంటి వ్యక్తులుగా తయారయ్యాం. ఈరోజు కూడా ఎక్కువ భాగము జీవం గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది లేరు, జీవాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది లేరు. కారణం ఏంటంటే లోకము తన పాప ప్రభావాన్ని తన కుమారుల మీద, అనగా దేవుడి కుమారుల మీద ఎక్కువగా చూపిస్తూ ఉంది. అందువల్ల మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే హృదయం, మనసు ఏ స్థాయిని
కలిగి ఉంటాయో ఆ స్థాయిని బట్టి దేవుడు వాళ్ళతో పనిచేస్తాడు. పాప సంబంధమైనటువంటి స్వభావంతో వారు ఉంటే, వారి హృదయాల మనసులు ఉంటే దేవుడు వారితో పనిచేయడం. దేవుడు నీతి జీవంతో వాళ్ళ హృదయం మనసు పనిచేస్తుంటే దేవుడు వారితో పనిచేస్తాడు. దేవుడు వారి పరిపాలనను వారిని పరిపాలిస్తాడు. దేవుడు వారి ప్రార్థనలు వింటాడు, వారికి సహాయం చేస్తాడు. వారిని తన కుమారులుగా ఉండటానికి కావాల్సినటువంటి మంచి ఏర్పాట్లు ఇంకా ఇంకా మెరుగ్గా కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించేవాడుగా తండ్రి ఉన్నాడు. తండ్రి యొక్క పాత్ర అంత గొప్పది. మనల్ని శ్రేష్టమైనటువంటి మార్గంలో తీసుకెళ్ళడానికి, తను ఆశించిన స్థాయిలో మనల్ని నిలబెట్టడానికి ఆయన మనకి చాలా తోడ్పాటు అనుగ్రహిస్తాడు. అందుకో తన కుమారుడైనటువంటి యేసుప్రభుని ఇచ్చాడు, అలాగే పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఇంత ఉన్నతమైనటువంటి మనసుగా తండ్రి ఎవరుంటారు? మన పట్ల అంతగా దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు మనము దేవుణ్ణి విశ్వసించే విషయంలో, దేవుణ్ణి మనము అంగీకరించే విషయంలో మనం ఇంకంతగా ఉన్నతమైనటువంటి ఆలోచనతో మనం కొనసాగించవలసిన మనము జీవితాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. కాబట్టి జీవం నుండి వేరుపరచబడినటువంటి ఈ జీవితం అనేది అజ్ఞాన దశ వల్ల వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల తమ యొక్క ప్రవర్తన ఎంత విపరీతమైనటువంటి పరిస్థితి కలిపిద్దంటే, తమ మనసుకు ఏది నచ్చితే అది అనుసరించేటువంటి వ్యవహారిక శైలిని వారు కలిగి ఉంటారు. ఏది తనకు మంచిదనిపిస్తే, లోకము నేర్పించినట్టుగా, లోకము తనకి చూపించిన విధంగా దాన్ని బట్టి జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటారు. అందుకే ఉన్నాడంటే తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు అని. జీవితం అనే విలువ వాళ్ళు గుర్తించకుండా పాపం అనేటువంటి ఆ ఏలుబడి కిందే ఉండడానికి ఇష్టపడేటువంటి వ్యక్తిత్వాన్ని, హృదయాన్ని, మనసుని వారు మరి ఎక్కువగా బలపరుచుకుంటూ ఉంటారు. పాపము ఆనాటికి వారి హృదయాల్లో, మనసుల్లో విపరీతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాయి. అందుకే గ్రంథకర్త ఏమంటున్నాడంటే తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు అని. వారు తమ మనసును ఏదైతే చెప్పిద్దో తమ కోరికను నెరవేర్చుకునే విషయంలో దాన్ని బట్టే వాళ్ళు ఆచరిస్తారు, అనుసరిస్తారు. దేవుడి నియమాన్ని పూర్తిగా వ్యతిరేకించేటువంటి స్వభావంలోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల ఒక వ్యక్తి పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన గురించినటువంటి ఆలోచన మనం పరిశీలించినప్పుడు విగ్రహారాధన విడిచిపెట్టాలి. దేవుని వలకలకు జీవంలో నుండి వేరుపరిచేటువంటి ఆ జీవితాన్ని నుండి మనం దూరం చేయబడాలి. మూడోదిగా దుర్నీతి చేత సత్యం అడిగించేటువంటి జీవిత విధానం నుండి మనము ఖచ్చితంగా వేరు చేయబడాలి. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం గమనించినప్పుడు అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనతమేను దుర్నీతిమేను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుంది. దుర్నీతి చేత దేవుని గురించిన సత్యమును అడ్డగించేటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు. తమలో ఉన్నటువంటి దుర్నీతి దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడో అడ్డగిస్తారు. తమలో ఉన్నటువంటి దుర్నీతి చేత దేవుడు ఎలా మానవుని నిర్మించాడో అడ్డగిస్తారు. దేవుడు మానవుని పట్ల కలిగినటువంటి ఉద్దేశాన్ని అడ్డగిస్తారు. దేవుడు మానవుల కొరకే ఏర్పాటు చేసిన నిత్య జీవాన్ని గురించిన సత్యాన్ని వాళ్ళు అడ్డగిస్తారు. కారణం ఏంటంటే వారు తమ యొక్క దుర్నీతి వల్ల దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ కోరిక నెరవేర్చే విషయంలో పూర్తిగా వారి యొక్క జీవన విధానము అడ్డగించడం మీదే ఆధారపడి ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తుని గురించి సువార్తను అడ్డగించేటువంటి ప్రజల యొక్క జీవన విధానము ఇలాంటిదే. వారు తమ యొక్క దుర్నీతి పనులని కప్పుచ్చుకోవడానికి, నీతి మార్గం వైపు నడవకుండా వారి జీవితాలు వారు కొనసాగడానికి వారు అడ్డగించేటువంటి ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అయితే దేవుడు
పరలోకం నుండి వారి మీద తన ఉగ్రతను కనపరుస్తూనే ఉన్నాడు. ఆ విషయాన్నే ఇంకా మనం చూసినప్పుడు దుర్నీతి భక్తి తమ సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుంది. మనుషులు అన్యాయస్తులు, మనుషులు స్వార్థపరులు, మనుషులు పక్షపాతం గలవారు. కానీ దేవుడు ఎవరికి ఎలాగ ఎప్పుడు తీర్పు తెచ్చాలో, ఎలాంటి తీర్పు తెచ్చాలో, వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క వ్యవహారిక స్థితిని బట్టి, వారు సత్యాన్ని అడ్డగించినటువంటి రీతిని బట్టి దేవుడు న్యాయంగా వారితో వ్యవహరిస్తాడు. ఆ విషయంలో ఎవరి పట్ల దేవుడు పక్షపాతం అనేది చూపించాడు. వారి క్రియలను బట్టి దేవుడు వారికి ఈ లోకంలో దేవుడు తీర్పు ఉంటుంది. వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తీవ్రమైనటువంటి అగ్ని బాధ, ఎవరికి చెప్పుకునేటువంటి స్థితి, ఎవరు చెప్పినా కానీ రక్షించినటువంటి పరిస్థితి, అలాంటి భయంకరమైనటువంటి పురుగు చావదు అగ్ని ఆరదైనటువంటి ఆ లోకంలోనికి వాళ్ళు ప్రవేశించబోతున్నారు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి నుండి నువ్వు విడుదల పొందాలి, మారుమనసు పొందాలి. అంటే ఒక వ్యక్తి పాపం నుండి విమోచింపబడేటువంటి క్రమంలో తను మొట్టమొదటిగా పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టేట్లుగా తన హృదయాన్ని, తన మనసును సిద్ధం చేసుకోవాలి. అప్పుడు యేసు యొక్క రక్తము అతని యొక్క జీవితంలో పనిచేస్తుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో యేసుక్రీస్తు రక్తము పనిచేయకపోవడానికి కారణం ఏంటి? అసలు యేసు యొక్క రక్తము ఎలా పనిచేస్తుందో మనము ఈ పాఠాల్లో మనం ఆలోచిస్తాం. అందువల్ల దుర్నీతి చేత దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో అడ్డగించేటువంటి వైఖరి ప్రజల్లో ఉంది. దుర్నీతి చేత దేవుడు మానవుణ్ణి ఎలా నిర్మించాడో అడ్డగించే పరిస్థితి ఏర్పడుతుంది. దుర్నీతి చేత దేవుడు మానవుల కొరకు ఏర్పరిచిన జీవాన్ని కూడా అడ్డగించేటువంటి పరిస్థితి వారి జీవితాలు ఏర్పడుతుంది. ఇంత భయంకరమైనటువంటి ఘట్టాన్ని వాళ్ళు కలిగి ఉండటం వల్ల దేవుడు పరలోకం నుండి తన యొక్క ఉగ్రతను కనపరుస్తున్నాడు, తన కోపాన్ని కనపరుస్తున్నాడు. వారికి న్యాయమైనటువంటి తీర్పుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎవరైతే పాపం నుండి విమోచింపబడినటువంటి ఒక శ్రేష్టమైన ఆలోచన ఉన్నవారు ఎవరైనా సరే, వారు ముందుగా పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టేట్లుగా వారు మారు మనసు పొందడానికి ఇష్టపడినటువంటి వైఖరి వారికి ఉండాలి. దేవుడు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి నీతి చేత నేను రక్షింపబడినటువంటి ఒక దృఢ నిశ్చయతో ఆ వ్యక్తి తన హృదయంలో తను యేసుక్రీస్తు అన్నటువంటి జ్ఞానం చేత ఎదగాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన చేత క్రీస్తులు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తను పొందేటువంటి బాప్తిసం అనేది ఎంతో కీలకమైంది. చాలామంది నీళ్ళలో మునిగి లేవటం వల్లే నేను బాప్తిసం పొందాను, నేను రక్షణ పొందాను అనేటువంటి భావజాలం ప్రజల్లో ఎక్కువగా ఉంది. కానీ విషయం తెలియకుండా, వాస్తవమైన సత్యాన్ని గుర్తించకుండా, అపోస్తలులు బోధించేటువంటి బోధనను అనుసరించి ఒక వ్యక్తి జీవితాన్ని కొనసాగించకుండా ఒక వ్యక్తి నీళ్ళలో మునిగి లేవటం వల్ల ఏ ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే బోధన బట్టియే జీవితము దాని క్రమం అనేది ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనుషులు బోధనను అనుసరించడానికి ఇష్టపడకపోతే వారు దేవుడు ఏర్పాటు చేసేటువంటి నియమాన్ని వాళ్ళు గ్రహించలేదు కనుక దేవుడు వారితో పనిచేసేటువంటి అవకాశం ఉండదు. దేవుడు వారితో సమాధానకరమైనటువంటి పరిస్థితి అనుగ్రహించేటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల మానవుడు పాపం నుండి విమోచింపబడేటువంటి కార్యక్రమంలో మొదటిగా పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన నుండి ఎలా విడుదల పొందాలి అనేటువంటి భాగంలో మొదటగా విగ్రహం చేయకూడదు. డబ్బుని, ధనాన్ని అనగా బంగారము, వెండి, చరస్త్రాస్తులను బట్టి వాటి మీద ఆధారపడి మనిషి ఎప్పుడు కూడా దేవుడిని నమ్మడానికి ముందు రాకూడదు. రెండోదిగా దేవుని వల్ల జీవం నుండి వేరు చేయబడినటువంటి జీవితాన్ని విడుదల పొంది క్రీస్తులో ఉన్నటువంటి నీతిని అనుసరించడానికి ఇష్టపడిన వైఖరిని తను అంగీకరించగలగాలి. మూడోదిగా దుర్నిశ్చేత సత్యం అడ్డగించేటువంటి జీవితం నుంచి విడుదల పొంది జీవంలో బ్రతకడానికి కావాల్సినటువంటి దిశ నిర్దేశంతో ఆ వ్యక్తి జీవన విధానాన్ని కొనసాగించగలగాలి. ఇక్కడ ఈ విషయాలను మనం పరిశీలించినప్పుడు మన జీవితంలో మనము ఏ విధానం మనం మార్చుకోవాల్సి ఉందో, ఏ విధానం నుంచి మనం దూరపరచబడవలసి ఉందో
మనం ఒకసారి మనం అంగీకరించి మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయాలి. మారు మనసు పొందే వ్యక్తులు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రేమించేవారు. ఎవరికి వారే నేను మారు మనసు పొందితే దేవుడు నా పట్ల ఆనందిస్తాడు. మీరు మారు మనసు పొందితే మిమ్మల్ని అందరి విషయమే దేవుడు ఆనందిస్తాడు. మారు మనసు పొందేటువంటి వారి పట్ల దేవుడు అమితంగా వారి పట్ల ఇష్టం కలిగి ఉంటాడు. ఎందుకంటే వారు మారు మనసు పొందుతున్నప్పుడు దేవుడు వారితో ఎక్కువగా పనిచేసేటువంటి అవకాశం దొరికింది. మారు మనసు పొందకపోతే దేవుడు వారితో పనిచేసేటువంటి అవకాశం దొరకదు. అందుకే దేవుడు ఒక మనిషితో సహవాసం చేయాలంటే పాపం నుండి విడుదల పొందాలి. పాపం నుండి తను విడుదల పొందితేనే దేవుడు వారితో సహవాసం చేస్తాడు. కాబట్టి మారు మనసుతో కూడినటువంటి వ్యవహారిక శైలి ఎవరితో ఎక్కువగా ఉంటుందో వారితో దేవుడు ఎక్కువగా సహవాసం చేస్తాడు. వారితో దేవుడు ఎక్కువగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. మరొక పాఠంలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి అనుసంధానంగా కొన్ని పాఠాలు ఉంటాయి. వాటిని మనము మరొక భాగంలో ఆలోచన చేద్దాం. మీ అందరికీ వందనాలు.